జిల్లాలో గ్యాస్ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకొని 20 రోజులు గడుస్తున్నా సిలిండర్లు ఇంకా డెలివరీ చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వాపోతున్నారు సామాన్యులు. ఉదయం 6 గంటల నుంచి ఏజెన్సీల ఎదుట క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఉన్నా సిలిండర్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవికాలం, ఆపై ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా వినియోగదారులు బార్లు తీరిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సిలిండర్లు పట్టుకొని గ్యాస్ ఏజెన్సీల ముందు నిలబడి ఉన్నారు. సిలిండర్ బుక్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా తమకు డెలివరీ ఇవ్వడం లేదని, పైగా దురుసుగా మాట్లాడుతున్నారు అని ఆరోపిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఈ ఇండియన్ గ్యాస్ ఏదైతున్నదో స్టాక్ లేదని చెప్పడం జరుగుతుంది. దాదాపు 20 రోజుల నుంచి తిరిగిన గ్యాసులు దొరకడం లేదు. మహిళలు, మేము వ్యవసాయ కుటుంబాలు, అన్ని వ్యవసాయదారు కుటుంబాలు వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. దాదాపు వారం రోజుల నుంచి గ్యాస్ గోదాములేమో స్టాక్ ఉన్నది, వీళ్ళు బండి రావట్లేదని వీళ్ళు అంటున్నారు. వేరే ఏజెన్సీలు మాత్రం అన్ని డోర్ డెలివరీ చేస్తుంది, వీళ్ళు మాత్రం డెలివరీస్ ఇస్తలేదు. వీళ్ళు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి. కలెక్టర్ గారేమో గ్యాసులు అన్ని స్టాకులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అంటున్నాడు. కానీ ఈడ వ్యవస్థ చూస్తే మాత్రం అందరూ ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్యాసులు అందరికీ డోర్ డెలివరీ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. దీని మీద వేరే గ్యాస్ ఏజెన్సీలు అయితే హోమ్ డెలివరీ చేస్తున్నారు, స్టాక్ ఉన్నాయని కలెక్టర్ సార్ కూడా చెప్పిండ్రు. ఇక్కడ ఇండియన్ గ్యాస్లో వస్తే మాత్రం స్టాక్ లేదంటున్నారు, గోదాంలకు తాళాలు వేస్తున్నారు. 15 రోజులైంది, 15 రోజుల నుంచి మేము తిరుగుతున్నాము, పని దందలు వదిలేసి. ఇప్పుడు ఇంట్లో తినడానికి వంటలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఇప్పుడు పనికి పోవు అన్నా, లేకుంటే సిలిండర్ వెనుక తిరుక్కుంటుండాలి. కలెక్టర్ సార్ అయితే ఉన్నది అని చెప్తున్నారు, ఇక్కడైతే వస్తే పరిస్థితి విరుద్ధంగా ఉన్నది. దీనికి మేము ఏం చేయాలి? ఇది ఒక ఏజెన్సీ నాయక్ గ్యాస్లనే స్టాక్ లేదని చెప్తున్నారు. హోమ్ డెలివరీ అయితే వదిలేయండి, మేము వచ్చి లైన్లో పొద్దున్న నుంచి